హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. నిన్న సీదిరి అప్పలరాజు అరెస్ట్ జరిగిందండి. జరిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సీదిరి కుటుంబ సభ్యులు కావచ్చు, చేస్తున్న డ్రామాను చూస్తే చాలా జుగుప్సగా అనిపిస్తుంది, చాలా అసహ్యం కలుగుతుంది. ఇటువంటి మనుషులు సమాజంలో ఉన్నారా అనే ప్రశ్నలు లేవనెత్తుతోంది. నిజంగా మన కళ్ళ ముందు చూసాం సీదిరి కుటుంబ సభ్యుల ఆపసోపాలు, వాళ్ళ కన్నీటి పర్యంతం అవడాన్ని ఒకసారి గమనించినట్లయితే సీదిరి అప్పలరాజుకి ఏమన్నా యావజ్జీవ కారాగార శిక్ష చేశారా, లేక ఆయన ఏమన్నా ఉరి తీయడానికి అన్నా పట్టుకెళ్తున్నారా? ఓ వారం రోజులో 10 రోజులో రిమాండ్లో ఉంటే గొప్ప. నిజంగా ఇవాళ ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి కేసులో ఎందుకు ఇంత డ్రామా నడుపుతున్నారంటే, ఒక మనిషి ప్రాణం పోయింది అనేటువంటి కనీస కాన్సర్న్, కనీస బాధ్యత అనీషులకు ఏమాత్రం లేదండి. వాళ్ళు ప్రతిదీ కూడా పొలిటిసైజ్ చేయాలి, రాజకీయంగా దాన్ని క్రియేట్ చేసి ఆ రాజకీయ లబ్ధిని పొందాలనేటువంటి సంకుచితమైన మనస్తత్వం. ఇక్కడ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి అసలు ఇంతకు మించి పతనం అవడానికి ఏమీ లేదనుకున్నా ప్రతి ఒక్కసారి జనాన్ని ఫూల్స్ని చేస్తూ అంతకు 1000 రెట్లు దిగజారుతున్నాడు. ఆయనకి ప్రజల అభిప్రాయాలన్నా, ప్రజల ఎమోషన్స్ అన్నా పూచిక పుల్లంత వాల్యూ కూడా లేదు. ఆయన నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారినో, లోకేష్ గారినో, పవన్ కళ్యాణ్ గారినో, తెలుగుదేశం పార్టీనో లేక జనసేన పార్టీనో ప్రత్యర్థిగా భావించట్లేదు. ప్రజానీకాన్ని ప్రత్యర్థులుగా భావిస్తున్నాడు, ప్రజలకు వ్యతిరేకంగా వెళ్తున్నాడు. తన ఈగోస్ కోసం, తన అహం కోసం ప్రజలు ఏమనుకుంటున్నారనేది కనీసం వినడానికి కూడా సిద్ధం లేనటువంటి నాయకుడు ఎవరంటే వాళ్ళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కాస్త కామన్ సెన్స్తో ఆలోచించండి. మీ పార్టీ నాయకుడు, సరే మాజీ మంత్రి, సరే మత్స్యకార నాయకుడు, సరే ఉత్తరాంధ్ర బిడ్డ, ఆయన కుమారుడు ఒక యాక్సిడెంట్ చేసిన తర్వాత న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఇమీడియట్గా సీదిరి అప్పలరాజు ఏం చేయాలి, ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, అటువంటి ప్రక్రియ కాకుండా తన కుమారుణ్ణి తప్పించే ప్రయత్నం చేయడమే కాకుండా వేరొక వ్యక్తిని అందులో ఇన్వాల్వ్ చేసి, ఎంగేజ్ చేసి, ఆ త్యాడి అనేటువంటి వ్యక్తి ద్వారా, ఆయన తండ్రి ద్వారా ఎవరైతే బాధిత కుటుంబం ఉందో వాళ్ళకి ఏ విధమైనటువంటి రాయబారాన్ని పంపాడో ఈ నీచుడైనటువంటి సీదిరి అప్పలరాజు 50,000 రూపాయల నుంచి మొదలుపెట్టాడండి బేరసారాలు. ఎంత దోచుకున్నాడు, ఎంత దోపిడీ చేశాడు, ఆ ప్రాంత ప్రజల్ని పీల్చి పిప్పి చేసి దాచుకున్నటువంటి అక్రమార్జన ఉంది కదా, 50,000 రూపాయల నుంచి బేరసారాలు జరిపాడంటే ఎంత అమానవీయంగా ఈ సీదిరి అప్పలరాజు మారాడనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అంతేకాదండి, ఆ తర్వాత 2 లక్షల రూపాయలు ఇస్తాం, ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తాడట. ఏ ఉద్యోగం అనేది ఒకసారి మీరు గమనించండి. వాళ్ళ ఇంటికి వచ్చి ఆ బాధిత కుటుంబంలో ఎవరైతే భర్తను కోల్పోయినటువంటి మహిళ ఉందో ఆమె పాచి పని చేయాలట. ఇది సీదిరి అప్పలరాజు పెట్టించినటువంటి ప్రపోజల్. ఇంత దుర్మార్గుడైనటువంటి సీదిరి అప్పలరాజుని ఇవాళ వెనకేసుకొస్తున్నటువంటి ముఠా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచించాలి. నిజంగా కనీసం వాళ్ళలో మానవత్వం బతికి ఉందా? ఇక జగన్మోహన్ రెడ్డి ఒక దిక్కుమాలిన పోస్ట్ ఒకటి పెట్టాడండి. నిజంగా పోస్ట్ చూస్తే 1కి 4 సార్లు 18 ఏళ్ల పిల్లాడు జగన్మోహన్ రెడ్డి, నీకేమన్నా సిగ్గుందా? అసలు నీకేమన్నా ఆలోచన ఉందా? నిజంగా నీ బుర్రలో ఏమన్నా గుజ్జు ఉందా? ఎందుకంటే అక్కడ బాధిత కుటుంబానికి సంబంధించినటువంటి ఆవేదన ప్రతి ఒక్కరు కూడా చూశారు. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా నిజంగా హృదయం చాలా భారంగా అనిపించింది ఆ దృశ్యాలు చూడడానికి. ఇంత లాస్ అయినటువంటి కుటుంబం, నిజంగా 2 చిన్నపిల్లలు, 1.5 వయసు, 4 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి బిడ్డలను పెట్టుకుని ఏమాత్రం చదువు లేదు, అవగాహన లేదు, బయట సమాజంలోకి వెళ్ళి ఎలా బతకాలనేటువంటి దారి కూడా తెలియనటువంటి ఒక దిక్కుతోచని స్థితిలో ఆ తల్లి అక్కడ కూర్చుని రోధిస్తుంటే, బాధపడుతుంటే నీ పార్టీకి సంబంధించిన నాయకులు ధర్మాన ప్రసాదరావుని, ధర్మాన కృష్ణదాస్ని ఆ సీదిరి ఇంటికి పంపించి వాళ్ళని ఓదార్చమన్నావు కదా, మరి అక్కడికి సరిగ్గా 500 మీటర్ల దూరంలో, కోతవేట దూరంలో ఉన్నటువంటి దానయ్య కుటుంబం మీ పార్టీ నాయకులకు కనిపించలేదా? వాళ్ళు మీకు ఏమన్నా అన్యాయం చేశారా? వాళ్ళు మీ మీద ఏమన్నా కక్ష తీర్చుకున్నారా? వాళ్ళు ఏమన్నా మీ మీద రాజకీయ దురుద్దేశాలతో ఉన్నారా? ఆ కుటుంబానికి అసలు ఏమైనా ఇటువంటి అంశాల మీద అవగాహన ఉందా? నిజంగా తమ బిడ్డను ఎలాంటి పరిస్థితుల్లో కోల్పోయామనేది ఈ రోజుకి కూడా వాళ్ళకి స్పష్టంగా తెలియనటువంటి సిచ్యువేషన్. ఎక్కడా కూడా వాళ్ళు టీవీలు చూడరు, పేపర్లు ఫాలో అవ్వరు, రాజకీయ నాయకులతో మాట్లాడే ప్రయత్నాలు చేయరు. నిజంగా వాళ్ళు అంత అమాయకులు.
మరి వారిని పరామర్శించడానికి, వారి కుటుంబాన్ని ఓదార్చడానికి, వారికి కాస్త ధైర్యం చెప్పడానికి మీకు ఏ ఇగో అడ్డొచ్చింది? అంత ఇగోతో రగిలిపోతున్నారా? ఇలాంటి ఆలోచనలతో మీరు రాజకీయాలు చేయగలుగుతారా? ప్రజల మనసులు గెలవగలుగుతారా? కనీస ఆలోచన స్పృహ మీకు ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి ఎంత నీచమైన డైరెక్షన్స్ ఇస్తాడనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతోంది. నిన్న గాక మొన్న ఆ సీదిరి ఇంటికి వెళ్ళి వాళ్ళు పరామర్శించారు, కానీ కనీసం ఆ కుటుంబం పరిస్థితి ఏంటి, బాధిత కుటుంబం, సరే వారి చుట్టూ రాజకీయ కోణాలను మనం చూడకూడదు అనేటువంటి కనీస మానవీయ స్పృహ లేనటువంటి నాయకులు, నీచులు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారనేది కూడా ఇక్కడ చాలా సుస్పష్టంగా అర్థమవుతోంది. ఇక తెలుగుదేశం పార్టీ చేసిన తప్పు ఏమైనా ఉందా? ఇక్కడ బాధిత కుటుంబానికి సంబంధించి న్యాయబద్ధంగా జరగాల్సినటువంటి ప్రక్రియ జరిపే విధంగా ఎక్కడ రాజకీయంగా వాళ్ళు కలగజేసుకోకుండా ఈ ప్రక్రియ అంతా కూడా ముందుకు దర్యాప్తు సాగుతోంది. సీదిరి అప్పలరాజు మీద లేదా ఆయన కుటుంబం, ఆయన కుమారుడి మీద పెట్టినటువంటి సెక్షన్స్ కూడా వాళ్ళు ఏం జీవితం అంతా జైల్లో ఉండేటువంటి పరిస్థితులు ఉండేటువంటివి ఏం కాదు. వాళ్ళు చక్కగా రేపో మాపో శుభ్రంగా బయటకు వస్తారు. దీన్ని రాజకీయంగా ఎంతగా వాడుకుంటారు అనేది కూడా మనం అందరం రానున్న రోజుల్లో చూడబోతున్నాం. కానీ నాయకులుగా వాళ్ళు ఎలా రెస్పాండ్ అవ్వాలి, అలా అవ్వలేదనేది మాత్రమే ఇక్కడ మనం ప్రస్తావిస్తున్నటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఎన్పిఆర్ మంత్రి కొలుసు పార్థసారథి గారు నిన్న కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన తన వ్యక్తిగతంగా తన సొంత ఫౌండేషన్ నుంచి 5 లక్షల రూపాయల కుటుంబానికి ఆర్థిక సాయాన్ని అందించారు. ఇటువంటి ప్రయత్నం సీదిరి అప్పలరాజు చేశాడా? సీదిరి అప్పలరాజు ఆ త్యాడిని పెట్టుకుని ఒక సెటిల్మెంట్ మాట్లాడాడు కదా, 8,50,000 రూపాయలు ఫైనల్గా ఇస్తామని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు. అందులో 1,50,000 ఇచ్చారు, మిగిలిన 7 లక్షల రూపాయలు పెండింగ్లో పెట్టారు. సర్లే ఈ గొడవలన్నీ అవుతుంటాయి, మేము రాజకీయంగా ఏదో పడతాం, మేము బయటకు వస్తాం, ఆ కుటుంబాన్ని అన్యాయం చేయడం ఎందుకు, ఆ 7 లక్షల రూపాయలు కూడా ఇస్తామన్న మాట సీదిరి అప్పలరాజు నోటి వెంబడి వచ్చిందా? రాలేదంటేనే అర్థమవుతుంది కదా వాళ్ళు ఎంత దుర్మార్గులు అనేటువంటి విషయం. ఇక జగన్మోహన్ రెడ్డి ఎందాడు పెట్టిన ట్వీట్ గురించి మాట్లాడాం కదా, అసలు ఎంత నీచంగా ఒక రాజకీయ నాయకుడు చరిత్రలో ఎప్పుడూ కూడా ఆలోచించి ఉండడు. మీరు ఒకసారి ఆ ట్వీట్లో ఉన్నటువంటి ఒక పేరా చదివి వినిపిస్తాను, మీరు చూడండి. సీదిరి అప్పలరాజు సామాన్య మత్స్యకార కుటుంబం నుంచి తన సొంత ప్రతిభతో ఎదిగిన వ్యక్తి. మరి ప్రమాద ఘటనలో ప్రాణం కోల్పోయిన దానయ్య ఎవరు? బీసీ కులానికి చెందిన వ్యక్తే కదా, ఒక యాదవ కులస్తుడు కదా, ఇంకా నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి కదా. తన బిడ్డ జ్వరంతో బాధపడుతూ ఉంటే తన బిడ్డకు రొట్టె కొనడానికి కూడా డబ్బులు లేక తన తల్లి దగ్గరికి వెళ్ళి 50 రూపాయలు అడిగి ఆ 50 రూపాయలతోటి మందులు ఆ రొట్టె కొనుక్కుని ఇంటికి వస్తూ ఉంటే ఈ సీదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేయడం కారణంగా ఆ దానయ్య ప్రాణం కోల్పోయాడు. సరే, ఆ తర్వాత సీదిరి అప్పలరాజు వచ్చిన తర్వాత వైద్యుడు వేల మంది ప్రాణాలు కాపాడాడు, వైద్య సేవలో దశాబ్దాలుగా ఉన్నాడు, ఇలాంటి సొల్లు కబుర్లన్నీ చెప్తున్నారు కదా. ఒక వైద్యుడిగా తన కనీస ప్రాథమిక బాధ్యత ఏంటి? అక్కడ ప్రమాదంలో గాయపడినటువంటి దానయ్య ప్రాణాలతో ఉన్నాడా లేడా, ఆయన ఇమీడియట్గా హాస్పిటల్కి తరలించాలి అనేటువంటి స్పృహ ఆ నీచుడికి ఏమైనా ఉందా? అటువంటి ఆలోచన లేకుండా అక్కడ తుప్పల్లోకి లాగేసి దానయ్యని ఇమీడియట్గా తన కొడుకును పట్టుకుని హాస్పిటల్కి వెళ్ళినటువంటి గనుడ సీదిరి అప్పలరాజు. అటువంటి వ్యక్తిని ఎలా వెనకేసుకొస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి వినండి. ఎంతోమందికి వైద్య సేవలు అందించి ప్రాణాలు కాపాడారు. వైఎస్ఆర్సీపీ తరపున ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఎన్నికై తర్వాత మంత్రిగా కూడా సేవలు అందించాడట. అలాంటి వ్యక్తిపై తప్పుడు అభియోగాలతో నేరంగా చిత్రీకరిస్తున్నారంట. ఏమైనా జగన్మోహన్ రెడ్డికి ఇందాక అన్నాం కదా, ఆ బుర్రలో గుజ్జు లేదు, కనీసం సిగ్గు లేదని. ఇందుకే ఆ మాటలు అన్నది. అసలు కనీస మానవీయ దృక్పథం లేకుండా ఎంత అమానవీయంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు చూడండి. ఒక 18 ఏళ్ల పిల్లాడు బైక్ నడుపుతూ పొరపాటున గొర్రెల కాపరిని ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో దురదృష్టవశాత్తు ఆ వ్యక్తి మరణానికి గురైతే అది హత్య ఎలా అవుతుందనే మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి, సరే మీ పార్టీకి సంబంధించిన నాయకుడు కొడుకు కారణంగా జరిగినటువంటి యాక్సిడెంట్ కదా, ఆ కుటుంబానికి ఏమైనా న్యాయం చేశారా అని ఒక్క మాట అడిగావా? వారికి ఏమైనా న్యాయం చేయడానికి, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి నీ తరపున, నీ పార్టీ తరపున, నీ సీదిరి అప్పలరాజు తరపున ఒక్కటైనా అడుగు వేశారా? ఇటువంటి ఆలోచనలు ఖచ్చితంగా ప్రజలందరూ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ముసలి కన్నీరు కారుస్తున్నారు. సీదిరి అప్పలరాజుని అరెస్ట్ చేస్తుంటే ఆయన సతీమణి అక్కడ క్రియేట్ చేసినటువంటి డ్రామా చూస్తే నిజంగా ఆమెకి అంత సెన్సిబిలిటీ ఉన్న మహిళ అయితే ఆమె ఇంటికి 1 కిలోమీటర్ దూరంలోనే కదా, 500 మీటర్ల దూరంలో ఉంటుంది దానయ్య కుటుంబం.
కుటుంబం అనేది మరి వాళ్ళకి సంబంధించినటువంటి వారి పరిస్థితి, వారి దుస్థితికి సంబంధించినటువంటి దృశ్యాలు బయటకు వచ్చిన తర్వాత ఆ దృశ్యాలను చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఎంతో బాధపడినటువంటి సందర్భాలను గమనించిన తర్వాత అయినా కనీసం మనసు కరిగి అరే ఆ ఆడబిడ్డ పరిస్థితి ఏంటి, ఆ చిన్నారుల పరిస్థితి ఏంటని తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని సీదిరి అప్పలరాజు సతీమణి చేశారా? అటువంటి ఆలోచన చేయకపోగా ఇవాళ తన భర్తను అరెస్ట్ చేసి తరలిస్తూ ఉంటే అక్కడ డ్రామా క్రియేట్ చేసి అక్కడ శోకాలు పెట్టి తద్వారా పొలిటికల్గా గెయిన్ అవ్వాలనేటువంటి ఆలోచనలు చేస్తున్నారంటేనే అర్థమవుతుంది వారి యొక్క మైండ్ సెట్ ఎలాంటిది అనేది. గతంలో సీదిరి అప్పలరాజు ఎంత దుర్మార్గంగా మాట్లాడేవాడో, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎంత నీచంగా మాట్లాడాడో, చంద్రబాబు నాయుడు గారిని ఎంత ఘోరంగా అవమానించాడో, మరి అటువంటి సందర్భాల్లో ఈ తరహా రాజకీయ పోకడల్లో కరెక్ట్ కాదనేటువంటి ఆలోచన నిజంగా ఆ కుటుంబం ఎప్పుడైనా చేసిందా? అటువంటి ఆలోచనలు చేయలేదంటేనే వాళ్ళు ఎంత కరడు గట్టినటువంటి మైండ్ సెట్ కలిగిన వాళ్ళు అనేది చాలా క్లియర్గా తెలుస్తోంది. ఇటువంటి డ్రామాలన్నీ కట్టిబెట్టి ఇప్పటికైనా దానయ్య కుటుంబానికి ఎంతో కొంత తమ వంతుగా న్యాయం చేయాలి, వారిని ఆదుకోవాలనేటువంటి ఆలోచన ఆ కుటుంబంలో కలిగినట్లయితే కనీసం ఏ మూలనైనా ఏ కోసానైనా వారిలో మానవత్వం బతికి ఉందని పలాస ప్రజలు భావించే పరిస్థితి ఉంటుంది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.